మీరెప్పుడైనా స్వర్గం చూసారా? పోనీ నరకం? అవునులేండి, ఏది చూడాలన్నా ముందుగా పోవాలి కదా. పోయాక ఇక జవాబు చెప్పడం ఎక్కడ కుదిరి చస్తుంది? ఇంతకు మరణం తర్వాత ఏమవుతుంది? అది తెలియాలన్నా పోయి రావాలి కదా. మరి చచ్చి బతికిన వాళ్ళను అడిగితేనో ఏదో మాట వరుసకే అంటుంటాం, కానీ చచ్చి బతికిన వాళ్ళు ఉంటారా? ఉన్నారట. నమ్మేదెలా? నిజమే, కొన్ని గాథల్ని నమ్మలేం, కొన్ని మాత్రం కొంచెం నమ్మశక్యంగా ఉంటాయి. అక్కడక్కడ కొన్ని కథలకు రుజువులు దొరుకుతాయి. అలాంటి 5 వ్యక్తుల మరణానుభవాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనుష, వెల్కమ్ టు మై ఛానల్. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? అనారోగ్యం వల్లో లేక ప్రమాదం వల్లో మెదడు పనిచేయడం మానేసి దేహం మొత్తం అచేతనంగా మారిపోయినప్పుడు, అకస్మాత్తుగా గుండె ఆగిపోయి శరీరం వైద్యపరంగా చనిపోయినప్పుడు లేదా కోమాలోకి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులకు దేహాన్ని విడిచిపెట్టిన భావన కలుగుతుంది. చనిపోయిన విషయం తెలిసిపోతుంది. దేహం నుంచి ఆత్మ వేరుపడుతుంది. సునాయాసంగా గాల్లోకి తేలిపోతారు. సొంత శరీరం, పరిసరాలను స్పష్టంగా చూస్తారు. కళ్ళు జిగేల్మనిపించే కాంతి ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మాండమైన ఆనందం లేదా విపరీతమైన భయం ఆవహిస్తుంది. కాంతి సొరంగం గుండా ఎక్కడికో ప్రయాణం మొదలవుతుంది. ఎవరైనా తీసుకెళ్తారు లేదా ఒంటరిగాను ప్రయాణం సాగుతుంది. ఆనందకరమైన అనుభవం అయితే ఇష్టంగా, ప్రశాంతంగా, తన్మయత్వంతో ప్రయాణం సాగుతుంది. భయానకమైన అనుభవం అయితే బలవంతంగా ఎవరైనా లాక్కుపోతారు. స్వర్గం లాంటి చోటు అయితే శ్రావ్యమైన సంగీతం, సృష్టిలోని సకల అందాలు, జీవరాశులు ఆనంద పరవశ్యంలో మునిగిపోయిన ప్రేమ నిండిన లోకంలోకి అడుగు పెడతారు. అంతకు ముందే చనిపోయిన ఇష్టమైన ఆప్తులను లేదా ప్రముఖులను అక్కడ కలుసుకుంటారు. అక్కడికి వెళ్ళిన ప్రతివారు అక్కడే ఉండిపోవాలని, తిరిగి రాకూడదనే కోరుకుంటారు. కానీ ఇంకా ఆయువు తీరిపోలేదని చెబుతూ అక్కడి వారు వెనక్కి తోసేస్తారు. అదే నరకం లాంటి చోటు అయితే ఇక బీభత్సమే. రంపపు కోతలు, శూలదండనలు, రకరకాల హింసలకు మనుషులు పెట్టే అరుపులు, కేకలు వినిపిస్తాయి. భయానక నరకయాతనలు కనిపిస్తాయి. కొత్తగా వచ్చిన వారిపై విచారణ సాగుతుంది. ఆ భయాందోళనలో ఉండగానే పొరపాటున తీసుకొచ్చినట్లు యమదూతలు మాట్లాడుకుని తిరిగి వెనక్కి తోసేస్తారు. ఇలాంటి అంతరింద్రియ అనుభవాలనే మరణానుభవాలు, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్గా చెప్పుకుంటారు. అయితే విచిత్రంగా ఒక మతం, సాంస్కృతిక నేపథ్యం ఉన్న వాళ్లకు ఒక రకమైన అనుభవాలు, ఇంకొక మతం, సాంస్కృతిక నేపథ్యం ఉన్న వాళ్లకు మరొక రకం అనుభవాలే ఎక్కువగా జరిగినట్లు తెలుస్తుంది. సో ఫస్ట్ వన్, దుర్గా జాదవ్ అనే ఒక వ్యక్తి 20 ఏళ్ల వయసులో టైఫాయిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో దేహం చలనం కోల్పోవడంతో అందరూ అతడు చనిపోయాడని భావించారు. కానీ 2 గంటల తర్వాత లేచి కూర్చున్నాడు. ఈలోపు జరిగిందిది. నన్ను ఓ 10 మంది వచ్చి ఎక్కడికో తీసుకుపోయారు. పారిపోవడానికి ప్రయత్నించడంతో మోకాళ్ళ వరకు కాళ్ళు నరికేశారు. 40-50 మంది కూర్చున్న ఓ చోటికి వారు నన్ను తీసుకెళ్లగానే ఓ వ్యక్తి కాగితాలు చూస్తూ జాబితాలో నా పేరు లేదని చెప్పాడు. ఇతడినెందుకు తెచ్చారు? వెనక్కి పంపండి అన్నాడు. కాళ్ళు లేకుండా ఎలా వెళ్తానని అడగడంతో కొన్ని జతల కాళ్లను తీసుకొచ్చారు. వాటిలో నా కాళ్లను మళ్ళీ నా చేతులతోనే అమర్చారు. తర్వాత వెనక్కి పంపేశారు అని దుర్గా జాదవ్ తన అనుభవాన్ని వివరించాడు. అతడి మోకాళ్ళ దగ్గర అంతకు ముందెన్నడూ లేని కుట్టేసిన గుర్తులు ఉండటమే అతడు నరకానికి వెళ్ళొచ్చాడనడానికి సాక్ష్యాలుగా నిలిచాయి. 1979లో ఈ అనుభవం పొందిన దుర్గాను ఆ తర్వాత సత్వంత్ ప్రసీచ, ఇయన్ స్టీవెన్సన్లు ఇంటర్వ్యూ చేశారు. సెకండ్ వన్, మరణానుభవం గురించి క్రీస్తు పూర్వం 380 సంవత్సరంలోనే ఓ సైనికుడి కథనాన్ని ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త ప్లేటో తన రిపబ్లిక్ గ్రంథంలో ప్రస్తావించాడు. మిత్ ఇర్ చెప్పిన మాట అనే ఈ కథనం ఇలా ఉంది. ఇర్ అనే సైనికుడు యుద్ధంలో మరణిస్తాడు. 10 రోజుల తర్వాత సైనికుల మృతదేహాలు తీసుకొస్తారు. అయితే ఈర్ శవం మాత్రం కుళ్ళిపోకుండా తాజాగానే ఉంటుంది. 2 రోజుల తర్వాత ఈర్ శవాన్ని చితిపై ఉంచి దహనం చేయబోతుండగా లేచి కూర్చుంటాడు. చనిపోయాక ఈ 10 రోజుల్లో అద్భుతమైన ఆత్మలతో కూడిన సుందరలోకంలోకి తన ప్రయాణం ఎలా సాగింది, తన పూర్వజన్మ గురించి సైతం ఈర్ వివరించాడట. నీతిమంతంగా ఉండేవారికి మరణం తర్వాత బహుమతి దక్కుతుంది, నీతి తప్పేవారికి శిక్ష తప్పదు అంటూ ప్లేటో ఈ కథనానికి ముక్తాయింపునిచ్చాడు. థర్డ్ వన్, అనితా ముర్జానీ హాంకాంగ్లో స్థిరపడిన భారతీయురాలు.
హాడ్కిన్స్ లింఫోమా అనే తుది దశ క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువుకు చేరువైన ఆమె ఒకరోజు ఉదయం నిద్రలోనే కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక చేసేదేమీ లేదని 36 గంటల్లో ఆమె అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయని వైద్యులు చెబుతున్నారు. చిత్రంగా తన భర్తతో వైద్యులు చెబుతున్న ఆ మాటలను అనిత వింటుంది. ఆమె ఉన్న గదికి బయట 40 అడుగుల దూరంలో ఉన్న హాల్లో మాట్లాడుకుంటున్న వారిని కళ్ళారా చూస్తుంది కూడా. తాను చనిపోతున్నానని తెలిసిన తన సోదరుడు విమానంలో వస్తుండటమూ కనిపించింది. ఇవన్నీ చూస్తుండగానే ఆమె అకస్మాత్తుగా ప్రేమమయమైన ఓ లోకానికి చేరిపోయింది. నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చిందో అప్పుడు నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ జీవితంలోకి ఎందుకు వచ్చానో కూడా అర్థమైంది. నా చుట్టూ అంత ప్రేమమయమైన ఆత్మలు తిరుగుతున్నాయి. నేను త్వరలోనే క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంటానని తెలిసిపోయింది. మన చుట్టూ మనం సృష్టించుకునే శక్తి మీద ఆధారపడే అనారోగ్యం వస్తుందని అర్థమైంది. ఇదంతా ఏదీ వాస్తవం కాదు. మన పరిసరాలను, పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం అని అనిత తన డైయింగ్ టు బి మీ పుస్తకంలో వివరించారు. నేను జీవితం కొనసాగించాలనుకుంటే నా అవయవాలు తిరిగి పనిచేస్తాయి. అక్కడే ఉండాలనుకుంటే పనిచేయవు. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను. నా గదిలోకి పరుగెత్తుకు వచ్చిన వైద్యులు నా అవయవాలు తిరిగి పనిచేయడాన్ని నమ్మలేనట్లు చూస్తున్నారు. వెంటనే రకరకాల పరీక్షలు చేశారు. ఆశ్చర్యం! నా తలలో, కడుపులో ఉన్న క్యాన్సర్ కణుతుల్లో చిన్న ముక్క కూడా వారికి కనిపించలేదు. మళ్ళీ పరీక్షలు చేశారు. అయినా అదే ఫలితం. అవును, మన జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ అనుభవం తర్వాత జీవితంపై ప్రేమ రెట్టింపు అయింది. భూమిపైనే స్వర్గాన్ని అనుభవించేందుకు నాకు రెండో అవకాశం లభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను అని అనిత తన అనుభవాలను వెల్లడించారు. 4th వన్. అమెరికాకు చెందిన కాల్టన్ బర్ఫో అందరిలాగే 4 ఏళ్ల అల్లరి కుర్రాడు. ఒకరోజు అకస్మాత్తుగా తీవ్ర కడుపు నొప్పి మొదలైంది. అపెండిక్స్ వాచిపోయి ఆసుపత్రికి వెళ్లేలోపే పేలిపోయింది. వైద్యులు 2 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కాల్టన్ 2 గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు. మేలుకోగానే తాను స్వర్గానికి వెళ్ళొచ్చానని, యేసుప్రభువును, జాన్ బాప్టిస్ట్ను, దేవుడిని చూశానని, అంతకుముందు తాను పుట్టకముందే చనిపోయిన అక్కను, తాతను చూశానని చెప్పాడు. పిల్లాడు ఏదో కలల్లోకెళ్ళి కన్ఫ్యూజ్ అయి భ్రమపడి చెబుతున్నాడులే అని వాడి తల్లిదండ్రులు అనుకున్నారు. అయితే పాత ఫోటోలన్నీ వెతికించి మరి తన తాత పాప్ను వాడు గుర్తుపట్టడంతో విస్తుపోవడం వారి వంతైంది. ఎందుకంటే అంతకు ముందెప్పుడు ఆ ఫోటోలను సైతం వాడు చూడలేదట. మరి అంతెందుకు, తనకన్నా ముందు ఓ ఆడపిల్ల పుట్టి చనిపోయిందన్న విషయం కూడా వారికి ఎవరూ చెప్పలేదట. పైగా తనకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు తన నాన్న టాడ్ బర్ఫో పక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడము చూశానని కాల్టన్ వెల్లడించాడు. ఇదేదో నిజంలాగానే ఉందని అప్పుడు నమ్మిన టాడ్ కొడుకు చెప్పిన అనుభవాలను వివరిస్తూ 2010లో హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా ఏడాది తర్వాత హాలీవుడ్ సినిమా రూపొంది విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఈ పుస్తకంలోని వివరాలు బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మత పెద్దలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. 5th వన్. ఎబెన్ అలెగ్జాండర్ అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సర్జన్. ఎప్పుడూ డ్యూటీ, పరిశోధనలు తప్ప దైవ సంబంధమైన విషయాలను పట్టించుకునే రకం కాదు. 2008లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మెదడు సంబంధమైన తీవ్ర మెనింజైటిస్ వచ్చింది. దీంతో కోమాలోకి వెళ్ళిపోయాడు. అనూహ్యంగా 7 రోజుల తర్వాత కన్ను తెరిచారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, నా శరీరం అచేతనంగా పడి ఉన్న సమయంలో కూడా స్పృహ ఉంది. తేలియాడుతున్న మేఘాలు, రంగురంగులు పచ్చిక మైదానాలు, జలపాతాలతో అలరారుతున్న ఆ ప్రదేశంలో ఓ అమ్మాయి వచ్చి నన్ను సీతాకోక రెక్కలపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళింది. ఆమె రూపురేఖలు నాకు బాగా గుర్తుండిపోయాయి. చివరగా అద్భుత ప్రకాశంతో మెరిసిపోతున్న దేవుడి దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ శ్రావ్యమైన సంగీతం వినిపించింది. నిరంతరం ప్రతిధ్వనించే ఓంకారం సైతం వినిపించింది. నువ్వు ఎల్లప్పటికీ ప్రేమించబడ్డావు అంటూ నా చెవిలో ఆమె ఓ సందేశం చెప్పింది. అంతే. మరుక్షణం ఆసుపత్రిలో కళ్ళు తెరిచాను. చిత్రంగా నేను నా పని, నా భాషను కూడా మర్చిపోయాను. కొన్ని వారాలు గడిచాకే మామూలు స్థితికి వచ్చేశాను అని ఎబెన్ తన పుస్తకం ప్రూఫ్ ఆఫ్ హెవెన్, ఏ న్యూరో సర్జన్స్ జర్నీ ఇంటూ ద ఆఫ్టర్ లైఫ్లో వివరించాడు. నేను చిన్నప్పుడే దత్తత వచ్చాను. నా పుట్టినిల్లు గురించి నాకేమీ తెలియదు. బెట్సీ అనే తోడబుట్టిన సోదరి ఉండేదని తెలియదు. పెరిగి పెద్దయ్యాక రక్త సంబంధికుల కోసం అన్వేషణ మొదలుపెట్టాను. ఆ సమయంలోనే కోమాలోకి వెళ్ళాను.
కోలుకున్న తర్వాత రక్త సంబంధికుల నుంచి అందిన బెట్సీ ఫోటో చూశాకే తెలిసింది నేను స్వర్గంలో చూసింది ఆమెనే అని. అయితే కోమాలో ఉన్నప్పుడు నా మెదడుకు సంబంధించి ప్రతి నిమిషానికి రికార్డులున్నాయి, కానీ మెదడు ఎప్పుడూ చైతన్యవంతం కాలేదు. అంటే ఈ అనుభవం అంతా నా మెదడులో మాత్రం జరగలేదు. సమాధికి అవల అమరత్వం ఉంటుంది అని ఎబెన్ అంటాడు. సో మరి ఈ మరణానుభవాలపై పరిశోధకులు ఏం తేల్చారు? పారాసైకాలజీ, సైకియాట్రీ, వైద్య చికిత్సల కోణంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. 1975లో రేమండ్ మూడీ జూనియర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ పుస్తకంలో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే పదబంధం వాడారు. 1981లో మూడీ స్థాపించిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ నియర్ డెత్ స్టడీస్ ద్వారా పరిశోధనలు ఊపందుకున్నాయి. అనేక పుస్తకాలు వచ్చాయి. వీటిలో కొన్ని స్వీయ మరణానుభవాలను వివరిస్తూ రాసినవి కాగా మరికొన్ని పరిశోధించి రాసినవి. బ్రూస్ గ్రేసన్ మరణానుభవం లోతును కొలిచే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ స్కేల్ను కూడా రూపొందించాడు. మెదడు చనిపోతున్నప్పుడు ఏం జరుగుతోందన్న కోణంలో బ్రిటిష్ సైకాలజిస్ట్ సూసాన్ బ్లాక్మోర్ 1993లో డయింగ్ బ్రెయిన్ హైపోథిసిస్ రాశారు. చనిపోయేటప్పుడు తీవ్ర ఒత్తిడి పెరిగి మెదడులోని టెంపోరల్ లోబ్ చైతన్యం అవుతుంది. దీనివల్లే విచిత్ర మరణానుభవాలు కలుగుతుంటాయని కొందరు పరిశోధకుల వాదన. మనిషి చనిపోతున్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగి విద్యుత్ ప్రేరణలు పెరగడం వల్ల చిత్రమైన భ్రమలు కలుగుతాయని మరికొందరి భావన. రక్తంలో అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ చేరి అది మెదడులోని రసాయన సమతుల్యాన్ని దెబ్బతీసినప్పుడు చిత్రమైన అనుభూతులు కలిగే అవకాశం ఉందని 2010లో యూనివర్సిటీ ఆఫ్ మరీబార్ పరిశోధకులు ప్రతిపాదించారు. అయితే భ్రమలు అనేవి మనిషి స్పృహలో ఉన్నప్పుడు కూడా కలుగుతాయి, కానీ మరణానుభవాలు మాత్రం స్పృహలో లేనప్పుడు పైకి కనిపించకుండానే జరిగిపోతాయి. ఈ చిత్రమైన మరణానుభవాల గురించి ఎంతమంది ఎన్ని పరిశోధనలు చేసినా వివరణలు ఇచ్చినా ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. సో ఈ మరణానుభవాలపై ఫేమస్ పుస్తకాలు, సినిమాలు ఇవే. 90 Minutes ఇన్ హెవెన్, డాన్ పైపర్, పాస్టర్ 1989. 23 Minutes ఇన్ హెల్, బిల్ విజ్, ఎంబ్రాస్డ్ బై ద లైట్, బెట్టీ జే ఈడీ, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రేమండ్ ఏ మూడీ, డైయింగ్ టు బి మీ, అనితా ముర్జానీ, సేవ్డ్ బై ద లైట్ సినిమా 1995, రిసరెక్షన్ 2014, హెవెన్ ఈజ్ ఫర్ రియల్ 2014, హియర్ ఆఫ్టర్ 2010, హార్ట్ అండ్ సోల్స్ 1993. సో ఫ్రెండ్స్, మరణం అనేది సహజంగా రావాలి. మృత్యువడిలోకి జారుకుని ఆనంద సాగరాల అంచులు చేరాలి. నరకానికి పోయినట్లు కొందరు చెప్పారే, అయినా పర్లేదు, చేసిన పాపాలకు అక్కడ మనకు పడిన శిక్ష అయిపోగానే ఆత్మకు విముక్తి లభిస్తుంది. సో బీ హ్యాపీ, డోంట్ ఫియర్ అబౌట్ డెత్. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.